మసాలా బాండ్ అంటే ఇండియన్ కంపెనీస్ ఫారెన్ కంట్రీలో ఇష్యూ చేసిన బాండ్. కానీ మనీ ఫారెన్ కరెన్సీలో కాదు, ఇండియన్ రూపీస్‌లో రైజ్ చేస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే కంపెనీ అబ్రాడ్‌లో ఇన్వెస్టర్స్ దగ్గర నుండి మనీ కలెక్ట్ చేస్తుంది. బట్ రీపేమెంట్ ఇండియన్ రూపీస్‌లో ఉంటుంది. ఎక్కడ ఇష్యూ చేస్తారు? మోస్ట్‌లీ ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజెస్‌లో ఇష్యూ చేస్తారు. ఎగ్జాంపుల్‌గా లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో చాలా మసాలా బాండ్స్ ఇష్యూ అయ్యాయి. వై కంపెనీ ప్రిఫర్ మసాలా బాండ్? ఫారెన్ ఇన్వెస్టర్స్ నుండి ఫండ్స్ ఈజీగా దొరుకుతాయి. కరెన్సీ రిస్క్ కంపెనీకి ఉండదు. గ్లోబల్ రికగ్నైజేషన్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది? మసాలా బాండ్స్‌లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. యూజువల్లీ 6-9% రేంజ్‌లో ఉంటుంది. కొన్ని కేసెస్‌లో రిస్క్ అండ్ మార్కెట్ కండిషన్స్ బట్టి ఎక్కువ కూడా ఉండొచ్చు. డొమెస్టిక్ బాండ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తారు. ఎందుకంటే ఇన్వెస్టర్ కరెన్సీ రిస్క్ తీసుకుంటున్నాడు. ఇంట్రెస్ట్ రెగ్యులర్‌గా ఇయర్లీ ఆర్ హాఫర్లీ పే చేస్తారు. డ్యూరేషన్ ఎంత ఉంటుంది? జనరల్లీ 3 ఇయర్స్ నుండి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. మోస్ట్‌లీ 5 ఇయర్స్‌కి మెచ్యూరిటీ కామన్‌గా ఉంటుంది. లాంగ్ టర్మ్ ఫండింగ్ కోసం కంపెనీస్ ఇష్యూ చేస్తారు. మినిమమ్ అమౌంట్ ఎంత? మసాలా బాండ్స్ మోస్ట్‌లీ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కోసం ఇష్యూ చేస్తారు. రిటైల్ ఇన్వెస్టర్స్‌కి డైరెక్ట్‌గా అవైలబుల్ కాకపోవచ్చు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ యూజువల్లీ హై ఉంటుంది. జనరల్లీ 1 క్రోర్ లేదా దానికన్నా ఎక్కువ డినామినేషన్‌లో ఇష్యూ చేస్తారు. మీరు 10,000తో కొనగలిగే బాండ్ కాదిది. మోస్ట్‌లీ బిగ్ ఇన్వెస్టర్స్, ఫారెన్ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషన్ కోసం డిజైన్ చేశారు. కరెన్సీ రిస్క్ ఎవరికి? కంపెనీకి కరెన్సీ రిస్క్ ఉండదు. ఇన్వెస్టర్స్‌కి ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టర్ ఫారెన్ కరెన్సీతో ఇన్వెస్ట్ చేస్తాడు. రూపీ వాల్యూ తగ్గితే ఇన్వెస్టర్‌కి లాస్ రావచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.